వికల కూజితం. కవి ఆత్మకూరు రామకృష్ణ. JNTU గోల్డ్ మెడలిస్ట్, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, BHU వరల్డ్ రికార్డ్స్ విన్నర్. నా హృదయం పూజంతము రామ రామేతి మధురం మధురాక్షరం. అరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వికల కూజితం. కలం వినిపించిన కవి హృదయ స్పందన. ఇది నా తృతీయ కవితా సంపుటం. 2013లో కలరవాలు తొలి వేకువ సవ్వడి 64 కవితా చిత్రాలను తొలి ప్రయత్నంగా వెలువరించాను. మళ్ళీ ప్రయత్నంలో తుఫాను రాత్రి దీర్ఘ కవితను 2014లో ఆవిష్కరించాను. ఇప్పుడు వివిధ పత్రికల్లో అచ్చైన 44 కవితల్ని ఓ సంపుటిగా మీ ముందు ఉంచుతున్నాను. పరిసరాలను పరికిస్తూ మదిలో మెదిలిన భావనలను హృదయ స్పందనలుగా కలరవాలను వినిపించారు. తుఫాను గురించి వ్రాసుకున్నప్పుడు ప్రకృతి విలయానికి విలవెల్లాడిన ప్రాణుల్లో ప్రాణిలా తేనున్నాయి వ్రాసుకున్నాను. వికల కూజితం వ్రాస్తున్నప్పుడు ఈ అనంత విశ్వంలో ఓ చిరుజీవిగా అనంత బాధల స్పర్శను సృజించాను. వివేచనా శక్తి ఉన్న ప్రతి మనిషి స్పందించే తెరాలి. వివేచనా శక్తి ఉన్న ప్రతి మనిషి స్పందించే తెరాలి. స్పందనలే లేని జగతిని ఒక్కసారి ఊహించుకుంటే మనం నేడు ఎటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళమో కదా. కళాకారుల్లో సృజనాత్మకత పాళ్ళు కాస్త ఎక్కువే. కవిగా స్పందిస్తే కవిత్వం, చిత్రకారుడిగా స్పందిస్తే చిత్రం. సృజన ఏదైనా అది రసజ్ఞుల సంపద. రసజ్ఞత పట్టనంతగా మనిషిలో మార్పులు చోటు చేసుకుంటే అది చెడుకే. రసజ్ఞుడైన పాఠకుడు ప్రేక్షకుడు స్పందించకపోతే కళ ఏదైనా వ్యర్థం. తెలగా మారిన అహల్యరామ పాద స్పర్శకు ఎదురు మాత్రమే చూసింది. కళలు అలా కాదు. ఆదరణ కరువైన దుమ్ము కొట్టుకుపోయి మట్టిలో కలిసిపోయే అవకాశం. ఎంత గొప్ప కవిత్వం చదువుతున్నా పాఠకుని స్పందనకు సరికదా. ఎవరికి కంటి చూపు కూడా నోచుకోక ఎదురు చూస్తూ సృజనకారుల హృదయాలు ఎడారులా మారుతాయేమోనన్న సందేహం కలుగుతుంది. కవితా సంపుటాలు ముద్రించి పంచుకునేందుకే అన్న అభిప్రాయం రూఢి అయిపోతుంది. కవితా సంపుటాలు ముద్రించి పంచుకునేందుకే అన్న అభిప్రాయం రూఢి అయిపోతోంది. కవుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ అభిప్రాయమే వినిపిస్తూ ఉంటుంది. కన్యాశుల్కం నాటకానికి ముందు మాట వ్రాస్తూ శ్రీశ్రీ గారు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తులో నవయువ కవులు తమ కవితలను పుస్తక రూపంలో చూసుకోవాలన్న ఆశ కళ్ళగా మిగిలిపోతుందేమో అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. రాను రాను మనం మాతృభాషకు దూరం అవుతున్నామన్నది అక్షర సత్యం. ప్రతి పనిలోనూ అర్థాన్ని కాక అర్థాన్ని వెతికే అలవాటు పెంచుమీరి సృజనాత్మకతకు కూసెంత కళా పోషణకు దూరమైపోతున్నాం. పొరుగు వారితో పోలిస్తే తెలుగు వారిలో కాస్తంత కళాభిరుచి తక్కువే అంటే మీ మనసు నొప్పించిన వాడనవుతారు. కానీ కళాకారులకు ప్రతిభకు ఎవరితోనూ మనవారు తక్కువ కాదు. ఎదురైన అనుభవాన్ని తోటి వారితో పంచుకోవాలనుకున్న భావానికి అంతు చిక్కని పదాలకు అపురూపంగా చిక్కిన 4 పదాలే కవిత్వంగా భాషించి వ్రాయడం మొదలుపెట్టాను. అవి ఒకటొకటిగా పత్రికల్లో వచ్చాయి. నేడు ఓ కవితా సంపుడిగా తెచ్చేందుకు దోహదపడ్డాయి. నా చిన్ననాట వేసవి రాత్రులలో మేడపై ఆరు బయట నిద్రించే వేళల్లో
ఏదో తెలియని పట్టి ఒకటి వికల రావాలని చేస్తూ అమావాస్య చీకటికి కూడా జడవని ఆ నిర్మలాకాశానికి ప్రతి మనస్సుకి ఒళ్ళు జల్లు మనిపించేలా అరుస్తూ చక్కర్లు వేసేది. దాని రూపం ఏనాడు మేము చూడలేదు, కానీ దాని అరుపు గుండెలకు దడదడలాడించేంత వికృతంగా వికటంగా ఉండేది. మనస్సు విచలితమై ఆలోచనలు పరిపరి విధాల పోయేవి. దీనికి తోడు తోటి వారు ఎలా చెప్పేవాళ్ళు, ఆ పచ్చి శ్మశానాల్లో తిరిగేదని, కాలని కాస్తాల్లో పొరలేదని, దాని ముక్కు కంటిన రక్తం మన ఇంటిపై పడితే అంటూ ఇలాంటి మాటలు ఖచ్చితంగా భయాన్నే కలిగించేవి. కానీ వాస్తవం మరోలా ఉండేది. నేటి భవిష్యత్ ప్రపంచంలో బాల్యం నాటి భ్రమల కన్నా వాస్తవ విషయాలు మరింతగా కలత పుట్టిస్తున్నాయి, భయానికి కారణమవుతున్నాయి. విహ్వలతకు గురైన మనస్సు పెట్టే మూల్గు పూజితం చెవికే సోకితే అదే వికలకు ఉచితం అని నా భావన. అందుకే ఈ కవితా సంపుటికి ఆ పేరు పెట్టడం జరిగింది. జంట కోల్పోయిన పట్టి వికల పూజితాన్ని విన్నంతనే తోక తప్తుడైన వాల్మీకి మహర్షి శ్లోకం చెప్పగా అదే రామాయణ కావ్యమైనట్లు పండితులు చెబుతారు. ఒక అల్ప ప్రాణి అరుపే కదాయని వదిలేయక స్పందించేవాడే కవి, కళాకారు. పెట్టాలు చాలా తెలివైనవి. ఎవరో దయా దాక్షిణ్యాల మీద ఆధారపడవు. స్వయంగా జీవన మార్గాన్ని అన్వేషిస్తూ స్వేచ్ఛా జీవనాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఆ ఆనందంతో స్వరాన్ని శృతి చేస్తూ కుహు కుహు స్వరాలను వినిపించి మౌన ప్రకృతిని సంగీతమయం చేస్తాయి. ప్రకృతి గొంతుకై తన మనోగతాన్ని వినిపిస్తాయి. కవి అలాంటి వాడే. మనుషుల్లో మనిషిగా మసలుతూ మనిషికి రాబోయే సమస్యలను ముందుగా పసిగట్టి హెచ్చరిస్తాడు, మార్గాలను వెతుకుతాడు. అందుకే కవులను కోకిలతో పోలుస్తారు. కోకిల గానం విన్నంతనే ప్రకృతి వసంతంలోకి అడుగిడినట్లు గమనిస్తాం. కోరిందే తడవుగా తమ తొలి పలుకులు అందించి నన్ను ఆశీర్వదించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, డాక్టర్ విబిబి రామారావు గారికి, శ్రీ మాకినేడి సూర్య భాస్కర్ గారికి, శ్రీ తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారికి, డాక్టర్ ఓసల రజనీ గంగాధర్ గారికి, శ్రీ బిఎంపి సింగ్ గారికి మనపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా కవితలను తమ పత్రికల్లో ప్రచురించి ప్రోత్సహించిన పత్రికాధిపతులకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. జీవన గమనంలో చేదోడు వాదోడుగా అన్ని వేళలా నా సహధర్మచారిణి అయి సహకరించే నా శ్రీమతి స్వాతికి, చిరంజీవులు వైష్ణవి హరికేష్లకు హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. నా రచన వ్యాపకం నుండి మరో పుస్తకం ప్రాణం పోసుకొని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పాక్షిక ఆర్థిక సహాయంతో ముద్రితమై మీ ముందుకు వస్తున్నందులకు ఎంతో ఆనందంగా ఉంది. నన్ను అన్ని వేళలా ప్రోత్సహించే నా తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, బంధుమిత్రులకు, నా సహోద్యోగులకు, శ్రేయోభిలాషులకు పేరు పేరున హృదయపూర్వక కళాభివాదములు తెలుపుకుంటున్నాను. గత 19 సంవత్సరాలుగా చిత్రకళోపాధ్యాయునిగా నన్ను ఆదరిస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన అధికారులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. నా కళల పంటైన ఈ వికల కూజితం పుస్తకాన్ని ఎంతో సుందరంగా అచ్చొత్తించి నా కళలకు సహకారాన్నిచ్చిన రోహిత్ ప్రింటర్స్ అధినేత శ్రీ అప్పారావు గారికి, వారి సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. మీ ఆత్మకూరు రామకృష్ణ, విజయవాడ. తేదీ 2 మార్చ్
2016 ఇప్పటి వరకు ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం కలం వినిపించిన కవి హృదయం వికల పూజితం నుండి ఆత్మకూరు రామకృష్ణ నా హృదయం తోడుగా ప్రారంభ రచనను విన్న శ్రోతలకు కృతజ్ఞత.